దీవాళి వస్తుంది. చాలా ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ ఏం కొనకండి. ఏం కొనాలన్నా దీవాళి తర్వాత కొనుక్కోండి. జీఎస్టీ తగ్గిపోబోతుంది చాలా ఐటమ్స్ మీద. కారు, బైకు, బట్టలు, చెప్పులు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఒకవేళ మీరు ట్రిప్ వెళ్తే ట్రిప్ ఎక్స్పెన్సెస్, స్టేయింగ్ ఎక్స్పెన్సెస్, ట్రాక్టర్, సిమెంట్. మీకు ఇప్పుడు కారు, బైకు 28% ఉంది జీఎస్టీ. మీకు దీవాళి తర్వాత 18% పడిపోతుంది. ఆల్మోస్ట్ 6 months ఈఎంఐ సేవ్ అవుతున్నట్టే మీకు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇప్పుడు కొన్ని 12% ఉన్నాయి, కొన్ని 18% ఉన్నాయి, 5%కి పడిపోబోతున్నాయి. ఎంత డ్రాస్టిక్ చేంజో చూడండి. కాకపోతే ఇది స్కామ్ ఏరియా అంటారు దీన్ని. మీకు కొంతమంది డీలర్స్ ఇలా ఏం చెప్తారంటే, సార్ జీఎస్టీ మారింది కదా, మీకు జీఎస్టీ ఇన్వాయిస్ ఇవ్వలేము, ఇన్వాయిస్ లేకుండా ఇస్తాము, మంచి డిస్కౌంట్ ఇస్తామని చెప్పి అంటగడడానికి చూస్తారు. అవి కొత్తయో పాతయో తెలియదు, గ్యారంటీ వారంటీలు వర్కౌట్ అవ్వవు. సో బిల్లు ముఖ్యం మిగులు. ఇన్సూరెన్స్లు మీకు చాలా యాప్స్ ఎరేస్తాయి. అబ్బా జీఎస్టీ మారుతుంది, మీకు మంచి ప్రీమియమ్స్ తక్కువకి వస్తాయి, కట్టండి ఇప్పుడే అని చెప్పి. జాగ్రత్త. మీకు ఏజెంట్స్ ప్రీమియం కట్టించుకునేటప్పుడు అందరూ హెల్ప్ చేస్తారు, కానీ ట్రీట్మెంట్ అప్పుడు హెల్ప్ చేసి ఆ డాక్యుమెంటేషన్ అవన్నీ చూసుకుని ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ. కోర్స్ ఈ బట్టలు, చెప్పులు, ఫుడ్ మనం పెద్ద జీఎస్టీ సేవ్ చేసి కోట్లో మేడలో కట్టేస్తాం ఏంటి కానీ. బట్ మేడగట్టే సిమెంట్ 28% నుంచి 18% దిగొస్తుంది జీఎస్టీ. డ్రాస్టిక్ చేంజ్, కన్సిడరబుల్ బెనిఫిట్. ఎందుకంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు చూడండి, ఇల్లు కట్టి చూసినోడు కానీ ఎప్పుడు తెలిసిద్ది, చాలా సేవ్ అవుతుంది. ట్రాక్టర్, అగ్రికల్చర్ ఎవరికి ఇవ్వకపోతే బాగోదని చెప్పి ట్రాక్టర్కి ఇచ్చారు. ఇదివరకు 12% ఉండేది, ఇప్పుడు 5%కి. అలాంటి వాళ్ళకి హ్యాపీ. వ్యవసాయం ఫ్యామిలీ అండి మేము కూడా. ఫుడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ గీ. సార్ ఇప్పుడైనా ప్యూర్ గీ ఇవ్వండి, గీ అని చెప్పి డాల్డా ఇచ్చేస్తున్నారండి. 12% ఉండే జీఎస్టీ 5%కి పడిపోతుంది. మెయిన్గా బిజినెస్లు చేసుకునే వాళ్ళు స్టాక్ పెట్టుకోకండి ఊరికే. ఎందుకంటే ఇప్పుడు కొనేసారనుకోండి స్టాక్ పెట్టుకోవడానికి, మీరేమో జీఎస్టీ హై కట్టుంటారు, తర్వాత కస్టమర్ నుంచి వచ్చే జీఎస్టీ తక్కువ. సో బిజినెస్లు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సరిపడా సేల్ ఉంటుంది అనుకున్నంత వరకు మాత్రమే కొనుక్కుని స్టాక్ పెట్టుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకుంటే ఏం చేయలేం కానీ, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోండి.